నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఈ బంధం విడదీయలేనిది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన పార్టీల గురించి ఇదే చర్చ జరుగుతోంది. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య మిత్రుల్ని మార్చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరి మీద ఆరోపణలున్నాయి. వారి వారి ప్రత్యర్థులు కూడా ఈ అంశంపైనే ఈ రెండు పార్టీల అధినేతలను టార్గెట్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన మధ్య బంధం కాంక్రీట్ వేసి పటిష్టం చేసినట్టే కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తర్వాత కూడా రెండు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే వీరిది ఫెవికాల్ బంధమా లేక అంతకు మించా అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఫెవికాల్ బంధం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన పార్టీల మధ్య బంధం ఫెవికాల్తో అతికించిన దానికంటే దృఢంగా ఉన్నట్టే కనిపించింది. బహుశా దేశ చరిత్రలోనే ఏ పొత్తుల్లోనూ వర్కౌట్ అవని విధంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు వర్కౌట్ అయింది. పోటీ చేసిన స్థానాల్లో ఓవరాల్గా 90% పైగా సీట్లను కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. ఇందులో జనసేన 100% స్ట్రైక్ రేటుతో గెలిచింది. ఇక పోటీ చేసిన స్థానాల్లో 80% సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ స్థాయిలో ఓ పొత్తు వర్కౌట్ అయిన చరిత్ర బహుశా దేశంలోనే మరెక్కడ లేదనే చెప్పాలి. అయితే ఈ కూటమి గురించి మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల బంధంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైగా ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై జనసేనాని అభిప్రాయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దశాబ్ద కాలం పాటు టీడీపీ, జనసేన బంధం ఉండాలనే దిశగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. దీంతో దశాబ్ద కాలం పాటు టీడీపీ, జనసేన కలిసి ఉండడం సాధ్యమేనా? ప్రస్తుతం ఉన్న బంధం మరింత బలపడేలా ఇటు టీడీపీ, అటు జనసేన మరింత పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత అనుభవాలు, ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత రెండు పార్టీలు కూడా కలిసుంటే కలదు సుఖం అనే అభిప్రాయానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా టీడీపీకి మద్దతునిచ్చింది. ఆ తర్వాతి ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది. టీడీపీ 23 స్థానాలకు పడిపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఇక ఆ పార్టీకి కేవలం 1 స్థానమే దక్కిందే. దీంతో ప్రత్యర్థిని ఢీకొనాలంటే విడిగా ఉంటే కుదరదని, ఖచ్చితంగా కలిసుండాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఇది 100% వర్కౌట్ అయింది. బీజేపీని కూడా కూటమితో కలిసొచ్చేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కనీసం 10 ఏళ్ల వరకు టీడీపీ, జనసేన పార్టీలు కలిసి వెళ్లాలి అన్న నిర్ణయానికి జనసేన వచ్చినట్టుగా తెలుస్తోంది. దశాబ్ద కాలం పాటు కలిసి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. టీడీపీతో, వైసీపీతో పోల్చుకుంటే జనసేన ఇంకా సంస్థాగతంగా మరింత పటిష్టం కావాల్సింది. ప్రస్తుతం జనసేనకున్న పరిమిత వనరుల దృష్ట్యా ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నెట్వర్క్ ఏర్పడడం, వ్యవస్థాగతంగా పటిష్టం అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. స్థానిక సంస్థల్లో జనసేన చెప్పుకోదగ్గ స్థాయిలో బలోపేతమైతే తప్ప ఆ పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం కావడం కుదరని పని. ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా స్థానిక సంస్థల్లోనూ, గ్రామాల్లోనూ పట్టు పెంచుకునే దిశగా జనసేన కసరత్తు చేస్తోంది. ఇదంతా పూర్తయి ప్రధాన పార్టీల తరహాలో గ్రౌండ్ నుంచి పూర్తిస్థాయి నెట్వర్క్ ఏర్పడాలంటే కొంత టైం పడుతుంది. ఈలోగా టీడీపీకున్న బలమైన నెట్వర్క్ను ఆసరాగా చేసుకుని తమ పార్టీ బలం పెంచుకోవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది. మరోవైపు జనసేనతో పోల్చుకుంటే ఫీల్డ్లో దూకుడుగా వెళ్లే కార్యకర్తలు టీడీపీకి తక్కువగానే కనిపిస్తారు. క్షేత్రస్థాయిలో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో గడిచిన ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు టీడీపీకి అండగా నిలిచారు కాబట్టే ఈ రేంజ్ విజయం సాధ్యమైందనేది టీడీపీ వర్గాల్లో కూడా చర్చ ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలకు పరస్పర అవసరాలున్నాయి. ఉమ్మడి ఎజెండా ఉంది, ఉమ్మడి శత్రువు ఉన్నారు. దీంతో ఉమ్మడి శత్రువైన జగన్ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న భావనకు రెండు పార్టీలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు, పవన్ మధ్య ఫెవికాల్ బంధం తప్పనిసరనే చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగా రెండు పార్టీలు గొడవలు పడకుండా, గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.